సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిండ్రు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏమండి కృష్ణతేజ్ గారు, మీకేమైనా అర్థమైందా జగదీష్ రెడ్డి గారి శ్లోకానికి తాత్పర్యం ఏమైనా చెప్పగలరా? నాకు అర్థం కాదు కదా, నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళదే కామెంట్ చేశారు కదా, ఇంకా హాస్యాస్పదం ఎందుకు అనిపిస్తుంది? మీరు అదే చెప్పారు, అప్పుడు హాస్యాస్పదంగా అనిపించింది, ఇప్పుడు అదే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పినప్పుడు హాస్యాస్పదం, మీరు చెప్పిన హాస్యాస్పదమే. రామకృష్ణ గారు మళ్ళీ వస్తా కదా, టైం ఉంది, ఇంకా వస్తాం. ఆయన మాట్లాడండి. పోయి ఉంటే అనొచ్చు, వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు అందరు తెలుసు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఒక్క మాట అందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే పాలెస్టైన్, పాకిస్తాన్ అలాంటి రాష్ట్రాల దేశాలతో పవన్ కళ్యాణ్ గారు పోల్చడం డెఫినెట్లీ ఆయన రాజకీయ పరిజ్ఞానానికి వదిలేద్దాం, మనం కమెంట్ చేయొద్దు. కానీ డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్లీ మన రాష్ట్రాన్ని అప్రకృతిలో ఎమర్జెన్సీ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా వాళ్ళ మంత్రులే ఆన్ రికార్డ్ వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో పోవాలంటే నిజంగా పక్కన మీ అన్న దేశాలకు పోవడం అని ఈజీ, కానీ అక్కడ పోవడం చాలా కష్టం అని చెప్పి మరి ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం ఓకే జరిగింది, ఆయన మాట్లాడడం వెల్కమ్ చేద్దాం, ఆయన మళ్ళీ పార్టీని చేసి విస్తరించడం ఇంకా వెల్కమ్ చేద్దాం ప్రజాస్వామ్యంలో. కానీ మా ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మాట అన్నారు, ప్రముఖ పేపర్లు అన్నింటిలో వచ్చినాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు నీటిపారు ప్రాజెక్టులపై చర్చించడానికి, తుమ్మిడిపై చర్చించడానికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని పవన్ కళ్యాణ్ గారు అవునన్న కాదన్న నిన్న ప్రెస్ మీట్ లో బాగా ఆలోచిస్తే తెలంగాణ బీజేపీ తరఫున లీడ్ తీసుకుని మాట్లాడినట్టు ఓపెన్ అందరికీ అర్థమవుతుంది. ఎస్ బి వెల్కమ్, మాట్లాడుకోనండి. కానీ ఈ యొక్క డెఫినెట్లీ నీటి వాటర్ పైన పవన్ కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు పాత తీసుకుని కోఆర్డినేషన్ చేయమనండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో. అప్పుడు జల వివాదాల దగ్గర పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి నిరూపించుకుంటే డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి తెలంగాణకు మేలు జరుగుతుంది, మీరు అన్న ఉద్యమకారులకు మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పుకునే అవసరం లేదు, అందరం ఆయన గురించి పాజిటివ్ గానే మాట్లాడతాం, చేద్దాం. ఇంకోటి బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇవాళ మనం వచ్చిన వ్యక్తులు, మాట్లాడుతున్న వ్యక్తులు డెఫినెట్లీ స్వాగతిస్తాం. ఆ వ్యక్తుల నుంచి ఏం చేయగలుగుతాం? ఇవాళ ఆయన కేంద్రంతో మంచి సఖ్యత ఉంది, ఆయన కేంద్ర ప్రభుత్వం లీడ్ తీసుకోగలుగుతాడు. కాబట్టి జల వివాద పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీసుకోవాలా. ఇది కూడా మీ 99 టీవీ సాక్షిగా మేము డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు హితబోధ చేసింది ఒకటే, పక్క రాష్ట్రాలతో వైరుధ్యం వద్దు, సామరస్య పూర్వకంగా జరిగే పనులు జరగాల. ఇంకోటి లాస్ట్ అండ్ ఒక్కటే మాట అండి, జాతీయవాదం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడే తెలంగాణలో బీజేపీ చచ్చిపోయినట్టు అర్థం. ఎందుకంటే ఇక్కడ నాయకులు జాతీయవాదం గురించి తెలంగాణ బీజేపీ నేషనలిస్ట్ పార్టీ మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు భుజస్కంధాల మీద వేసుకునే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎటుపోతుందో ఆ పార్టీ వ్యక్తులు, ఆ పార్టీ లీడర్లు, సోకాల్డ్ లీడర్లు ఒకసారి ఆ విశ్లేషణ చేసుకోవాలి. వాసుదేవన్ గారు ఎందుకు చెప్తాను నేను ఓపెన్ గా అంటే, ఇవాళ ఒక్కరు గుర్తుపెట్టుకోరు, రాజకీయంలో ఎప్పుడైనా మొదట మనకున్న ప్రధాన ప్రతిపక్షం కంటే మొదట పవర్ లో ఉన్న వాళ్ళని తిడితే ఫస్ట్ కు వస్తుంది నెంబర్ గేమ్ లో, రెండో వ్యక్తులు ఎప్పుడు కౌంటర్ రారు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే 2 పడవల పైన ప్రయాణం చేస్తున్నారు. అటు అధికార పక్షం ఇంకా వాళ్ళే అనుకుంటున్నారు, ప్రతిపక్షం వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళకు ఒక స్టాండ్ లేదు డెఫినెట్. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి తెలంగాణ బీజేపీ ముందు పెట్టినట్టు అందరికీ అర్థమవుతుందండి. కాబట్టి ఈ రోజు కూడా నేను చెప్తున్నా, జల వివాదాలు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావాలా, మీడియేషన్ కోఆర్డినేషన్ ఏర్పాటు చేయాలా, ఒక ఫోరం ఏర్పాటు చేసి ముందుకు వెళ్తే అప్పుడు ఎవరైనా విమర్శలు చేసినా నిలబడవండి ప్రజా క్షేత్రంలో. కృష్ణదేవి గారు నాదో ప్రశ్న, ఇప్పుడు తెలుగులో సామెత ఉంది, అందరికీ శకునాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని. మీరు ఇన్ని శుద్ధులు చెప్తున్నారు కదా, మీరెలా వెళ్ళి బీఆర్ఎస్ ట్రాప్ లో పడిపోయారు? ఇప్పుడు మనము బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారు, ఇందాక మీరు మాట్లాడుతుండగా వింటున్నాము. బీఆర్ఎస్ ట్రాప్ లో మనం పడ్డాను కాదు, బీఆర్ఎస్ ఉందా అంటారంటే మీరే ప్రాక్టికల్ గా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ ఆయన వ్యవస్థ ఎందుకు మాట్లాడు, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం ఏదన్నా సరే ఆయన వ్యవస్థ, ఆయన లా అండ్ ఆర్డర్, ఆయన చరిష్మా, ఆయన డెఫినెట్ పక్క రాష్ట్రంతో మనం మెయింటైన్ చేయాల్సిన సఖ్యతని మెయింటైన్ చేయాలి. కాబట్టి కదా పవన్ కళ్యాణ్ గారి పైన ఏ ఒక చిన్న సంఘటన జరగకుండా మేము కాపాడుకుంటూ ముందుకెళ్లాలనుకుంటాం. దానికి అనుకూలంగా మా వ్యవహార శైలి కూడా ఉంది. ఎక్కడ కూడా చూడండి అండి, ఒఫీషియల్ గా మేము పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు దాకా కూడా మేము విమర్శించబోము కూడా. ఆయన వస్తున్నాడు రానివ్వండి, ఆయన పర్సనల్
పొలిటికల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అంబిషన్ ఉంటుంది, ఉండనివ్వండి. కానీ ఒకటే నేను చెప్తాను, ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఆ రాష్ట్రంలో నిరుద్యోగత గురించి, ఆ రాష్ట్రంలో రైతుల గురించి ఒకసారి విమర్శ, ఆత్మవిమర్శ చేసుకుని పక్కన మీరు పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేస్తున్నారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ మీరు వెల్కమ్ చేస్తారా? మీరు ఆత్మగౌరవం తప్పితే మాట్లాడకండి. 10 సంవత్సరాల ఒకటండి, తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా అంబిషన్స్ ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా డెఫినెట్ భావోద్వేగాల ఆంధ్ర కాంట్రాక్టర్లు తీసుకొచ్చి లక్షల కోట్ల దోపిడీ చేపించిన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఆత్మగౌరవం నుంచి మాట్లాడుతుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు తీసుకొచ్చి లక్షల కోట్లు అవినీతి చేసి కుటుంబ పరిపాలన చేసి వాళ్ళ కొడుకు మినిస్టర్, మేనల్లుడికి మినిస్టర్, కూతురు ఎంపీ, కుటుంబ పాలన చేసి జూమ్ లో ఉన్నారు ఆయన. ఆయన రామకృష్ణ ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ఆయన మాట్లాడండి. ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఒకటే ప్రశ్న, నాకు ఒకటే ప్రశ్న. ఆగండి. ఆయన ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి, కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజా తగిలింది అని అన్న వాళ్ళకు నేనేమంటున్నానంటే రెండే ప్రశ్నలు ఉన్నాయి సార్. నేనేం అడగ కృష్ణతేజ గారు, కోనసీమ కొబ్బరి చెట్టు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అనేది ఒకటి. రెండోది 11 తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు నేను అన్నం తినలేదు అని చెప్పేసి మాట్లాడిన 2 విషయాలు ఉన్నాయి కదా. ఈ 2 విషయాలు దాన్ని వెల్కమ్ చేస్తారా? చెప్పిన తర్వాత రామకృష్ణ గారు మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఆయన లైవ్ లో అవుతుంది, జాయిన్ ఆయన మాట్లాడియండి. రామకృష్ణ గారు తెలంగాణకు వచ్చి కబ్జా చేస్తున్నది మీరు, కోడి చెరువుని కబ్జా చేస్తున్నది మీరు, కోడి చెరువులు 10 ఎకరాలలో 500 కోట్ల రూపాయల వాల్యూ చేస్తున్నారు మీరు. మా గురించి మాట్లాడతారా? తెలంగాణ సంపద సృష్టించింది మీరు, తెలంగాణ నిలబెట్టింది మీరు. నిన్నగా గమ్మున ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి మీరు మా గురించి మాట్లాడతారా? నిలబడండి, తెలంగాణ అభివృద్ధిలో నిలబడండి, తెలంగాణ అభివృద్ధిలో మాట్లాడండి. మీరు ఎక్కడ 1,00,000 కోట్ల రూపాయలు తీ లెక్కది, 1,00,000 కోట్ల రూపాయలు తీ లెక్కది. నేను చెప్తాను నీ లెక్క, నీ దొంగ లెక్కలు నేను చెప్తాను, నువ్వు లెక్కది. తీ లెక్క మాకు బీఆర్ఎస్ గురించి నువ్వు లెక్కది, 1,00,000 కోట్ల రూపాయలు లెక్కది. నేను చెప్తాను నీ లెక్క. నువ్వు కబ్జా చేసిన భూముల లెక్క నేను చెప్తా, నా 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు చెప్పు. నీ 1,00,000 నువ్వు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న నువ్వు ఎత్తి అంటున్నారు. లెక్క చెప్తా, నీకు నేను లెక్క చెప్తా. నువ్వు లెక్కల్ది నువ్వు లెక్కల్ది నేను చెప్తా. ఏం చెప్తా? కాళేశ్వరం నీ దొంగ కోడి చెరువు దొంగ కబ్జాలు దొంగ లెక్కల్ది. నువ్వు కోడి చెరువు లెక్కల్ది, కోడి చెరువు లెక్కల్ది, లెక్కది. అదే అంటున్నాను, అంటున్నాను. కోడి చెరువు లెక్క నేను తీస్తాను, మీరు లెక్క. ఈ కోడి చెరువు 107, 105, 106, 106, 107, 109 వాళ్ళని మాట్లాడిస్తారు, డిబేట్ చేస్తారు. మీరు ఆగండి. మీరు ఇదే పని అయితే నేను కృష్ణతేజ నేను ఆగాను. కృష్ణతేజ ఆయన మాట్లాడతారు. మీరు ఆగండి, మీరు మాట్లాడతారు. నేను ఒకటండి, నాకు ఇక్కడ ఎందుకంటే వాయిస్ మాకు రావటంలో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు మనకు లేవనెత్తిన ప్రశ్న ఏంటిది, కోనసీమ కొబ్బరి చెట్లు ఇంకా క్యాబ్ డ్రైవర్ల గురించి 11 రోజులు నిరాదీక్ష. ఈ రోజు ఈ డిబేట్ లో మొట్టమొదట దాన్ని ఖండించడము జరిగింది. పాయింట్ నెంబర్ 1 సెటిల్డ్. పాయింట్ నెంబర్ 2 ఇక్కడికి వచ్చేసి ఏంటిదంటే డెఫినెట్లీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత ఉవ్వెత్తున చర్చ జరుగుతుంది. మేము జల వివాదాలు అన్నాం, మాట్లాడినాం, సో ఇవన్నాం, ఓకే.
కానీ ఇవాళ జన సైనికులకి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ ఇక్కడికి వస్తున్నారు, కానీ డెఫినెట్లీ ఆ రాష్ట్రంలో డెఫినెట్లీ పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అనలైజ్ చేసుకుని బేర్ చేసుకుని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద తప్పెత్తే ముందు ఆయన ఉన్న రాష్ట్రంలో ఏం పరిస్థితులు ఉన్నాయో డెఫినెట్లీ ఆయన బేర్ చేసుకుని మాట్లాడితే మేము స్వాగతిస్తాం. మేము ఎక్కడ కూడా మేము ఒక్కటి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఆ రోజు కేసీఆర్ గారు కూడా మీకు బాగా గుర్తుంటే మొన్న పోయిన పర్యాయంలో కూడా జనసేన గారికి సపోర్ట్ ఇచ్చారు. ఆయన దానికంటే ముందు కూడా మీరు ఒకసారి గమనిస్తే జనసేన అనే పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ సఖ్యతగా ఉంది. సరే అది వేరే విషయం, వాళ్ళ పొలిటికల్ ఎక్స్పాన్షన్ అనేది ఇది ఈ టాపిక్ వచ్చిందే కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో ఎందుకు మీరు విలీనం కావటం అంటే, ఎస్ మాది బరాబర్ పొలిటికల్ పార్టీ మేము ఎక్స్పాండ్ చేస్తామన్నారు. తర్వాత టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చినప్పుడుగా మరి బరాబర్ పొలిటికల్ పార్టీ జాతీయవాదం అని చెప్పినారు. అట్లాంటి పార్టీలు ఇంకో వాళ్ళు అనే ముందు డెఫినెట్లీ వాళ్ళకి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇదే నేను జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పేది, ఒకళ్ళు అనేక అనుకుంటే ముందు మనం ఏం చేసాం ఆలోచించుకోవాలి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది కూడా ఆయన బేరే చేసుకోవాలా. జస్ట్ అటెన్షన్ డైవర్షన్ మాట్లాడాలనుకో చాలా మాట్లాడచ్చు. ఇవాళ తిట్టడమే ఒక పురాణం మెప్పుకుంటే వాసుదేవన్ గారు, గతంలో మీరు కూడా చాలా చూసిన 2023 రకం మనం ఏ రకంగా అపోజిషన్ ఉంటే ఎట్లా తిట్టుకున్నామో చేసినాం కూడా. అధికార పార్టీగా మేము ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో వివరించదలుచుకోలే. మా సీఎం గా సూచించిన మార్గదర్శనం దిశానిర్దేశం చేసిన దానికి అనుకూలంగా మాట్లాడాను. కాబట్టి ఇదే ఫైనల్ ఒకటే కంక్లూడ్ చేయదలుచుకున్నానండి, డెఫినెట్లీ రండి పోటీ చేయండి, కానీ తెలంగాణ సమాజానికి మీరు కేంద్రం తరపున సఖ్యత ఇస్తాను, కోఆర్డినేషన్ చేస్తాను, ఒక మెసేజ్ ఇవ్వండి. దాంట్లో ఫినిష్ సెటిల్ అయిపోతుంది. రైట్ అండి, మనం శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్లే ముందు అద్దంకి దయాకర్ గారే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. తర్వాత కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ సమావేశం, పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. రైట్ శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఏదో అక్కడ డిస్టర్బెన్స్ వచ్చినట్టు. సార్ మిత్రుడు రాఖీ మాట్లాడుతూ